నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం దేవస్థానం వ్యవహారంపై రాజకీయ వేడి కొనసాగుతోంది. అహోబిలంలో జరుగుతున్న అక్రమాలపై తాను ప్రశ్నించడం ఆపబోనని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తాటాకు చప్పులకు భయపడేది లేదని, చట్టానికి కట్టుబడి ఉంటూనే తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఘాటుగా స్పందించారు. ఉదయం ఎస్పీ కార్యాలయానికి ప్రూఫ్లతో వస్తారని సమాచారం ఇచ్చారని, అయితే ప్రస్తుతం రావాల్సిన అవసరం లేదని, అవసరమైతే తామే పిలుస్తామని ఎస్పీ సూచించినట్లు తెలిపారు. ఎస్పీకి మర్యాద ఇస్తూ శాంతి భద్రతకు కట్టుబడి తాను అక్కడికి వెళ్లలేదని చెప్పారు. పార్థసారథికి తాను మద్దతు ఇస్తున్నాననే ఆరోపణలు గంగుల నాని ఖండించారు. తాను ఎవరిని సమర్థించడం లేదని, కేవలం అహోబిలంలో జరుగుతున్న దోపిడీ అన్యాయాల గురించే మాట్లాడుతున్నానని అన్నారు. అఖిలప్రియ ఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పి నన్ను పిలవడం జరిగింది. నేను ఈరోజు పొద్దునే ఎస్పీ గారికి మార్నింగే 10:50కే కాల్ చేసి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇదిగోండి క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో. సార్ ఇట్లా 4 o'clockకి నన్ను రమ్మంటారని అన్ని ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని వస్తాను, నేను మాట్లాడడానికి రెడీ సార్ అంటే, అవసరం లేదండి, ఏదైనా అవసరం ఉంటే నేను చెప్తా అన్నారు కాబట్టి నేను రాలేదు అక్కడికి. చట్టాన్ని గౌరవిస్తూ ఎస్పీ గారికి మర్యాద ఇస్తూ ఆయన మాట మీద నేను రాలేదు. అంతే తప్పితే నీ తాటాక్ సప్పుళ్ళకో నీ ఊరితో ఊపులకో భయపడి ఎవడు రాకుండా ఉండడు. నీ వల్ల ఏమీ కాదని అందరికీ తెలుసు. రెండో విషయం, నువ్వు ముఖ్యంగా ఏదో ఆ అగ్రిమెంట్ ఫేకు, అది ఫేకు, ఇది ఫేకు, నేనేదో సారథిని సపోర్ట్ చేస్తున్నా, నేనేదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. నేను ఎవరిని సపోర్ట్ చేయడం లేదు. నేను అహోబిలంలో జరిగే అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నా. అహోబిలంలో అన్యాయం జరుగుతుందా లేదా, అక్రమాలు జరుగుతున్నాయా లేదా, దోపిడీ జరుగుతుందా లేదా అన్నదే నేను ప్రశ్నిస్తున్నా తప్పితే నేను వేరే ప్రశ్నించడం లేదు. ఈరోజు మీరు ఏ రైట్తో వెళ్ళి అక్కడ ఆపారు, దేనికి ఆపారు? ఆ అగ్రిమెంట్ ఒరిజినల్ కాదు. దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? పీఠాధిపతి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నీకు సస్పెన్షన్కి రిజిగ్నేషన్కి కూడా తేడా తెలీదు. అక్కడ తీపిచ్చి చూడు, కాగితం తీసుకురా, సస్పెండ్ చేసింటే సస్పెండ్ చేసినారని, రిజైన్ చేసింటే రిజైన్ చేసినారని కాగితం తీసుకురా. ఊరికే సస్పెండ్ చేసినారని గాలి మాటలు మాట్లాడటం ఇవన్నీ ఎందుకు ఊరికే? ఈరోజు రెండు విషయాలు, అక్కడ అవినీతి జరుగుతుందా లేదా అనే దాని మీదనే చర్చ. రెండో విషయం, ఈరోజు 2 రికార్డింగ్లు బయటకు వచ్చాయి. ఒకటి సరుకుల విషయంలో, ఒకటి హ్యూమన్ ఎయిర్ విషయంలో. ఇద్దరు కూడా మీ పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే మనుషులం అని చెప్పి బెదిరించే రికార్డింగ్లో రాష్ట్రం అంతా అయింది. ఒకవేళ నీకు సంబంధం లేదనుకో, ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అది చెప్పడం ఎందుకు? సింపుల్గా సార్ ఈ 2 రికార్డింగ్లు ఇవి నాకు సంబంధం లేదు సార్, దీంట్లో ఎవరినో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్, కేసులు కట్టండి సార్, లోపలేయండి సార్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ ఇచ్చి వాళ్ళని కేసులు కట్టి లోపలేపి ఇచ్చిండొచ్చు కదా. ఎందుకు చేయడం లేకపోతే